వెల్కమ్ టు దక్కన్ టీవీ. తెలంగాణ ఉద్యమం అది సాధారణ పోరాటం కాదు. సోవియట్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం వల్లే సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యక్తి స్వేచ్ఛను కోరుకుంటూ హక్కుల కోసం జరిగిన ప్రజల పోరాటం. ఈ పోరాటానికి ఎందరో మహానుభావులు తమ పోరాట సహకారాన్ని అందించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, రాజ్యాధికారం భూమికగా ఈ ఉద్యమం ఆరంభమైంది. తెలంగాణలోని అన్ని సబ్బండ వర్గాలు, విద్యార్థులు ఒక్కటై నడిచిన పోరాటం. ఆకాశంలోని చుక్కలన్నీ ఒక్క మూటగా కదిలినట్టు ప్రజలంతా కదిలి సీమాంధ్ర పీఠాన్ని కదిలించి స్వరాష్ట్రం సాధించారు. తెలంగాణలోని పొలంలో నాట్లు వేసుకునే రైతుల నుండి విద్యార్థులు, ఖద్దరు దుస్తులు వేసుకునే రాజకీయ నాయకులు, గ్రీన్ పెన్ను పట్టుకునే ఉద్యోగస్తులు, సబ్బండ వర్గాలు ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అగ్గి బరాటాలాగా మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో ఉండి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్తో మొదలైన తన ప్రస్థానం తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు దగ్గర నుండి రాజకీయ జేఏసీ స్థాపనతో పాటు తను పనిచేస్తున్న మున్సిపల్ శాఖ ఉద్యోగ జేఏసీ నాయకులుగా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. తన ఉద్యమ భావజాలంతో కలిసి వచ్చిన వారితో కలుపుకుపోయిన వ్యక్తి. హైదరాబాదులో ఉద్యమమే లేదన్న ఆంధ్ర పాలకులకు జిహెచ్ఎంసీ ఉద్యోగుల జేఏసీ ద్వారా తన ఉద్యమ ఉగ్ర రూపాన్ని చూపించిన నాయకుడు. మచ్చలేని ఉద్యమ నాయకుడు, నిజాయితీకి మారుపేరు. ఆయనే డాక్టర్ తిప్పర్తి యాదన్న. వెల్కమ్ టు చరణ్ టాక్స్ అన్న. యాదన్న, ఏ వ్యక్తి తనంత తాను గొప్పవాడిగా తయారు కావట్లేదు. పరిస్థితులు, వ్యక్తిగత కారణాలు, సమాజ స్థితిగతులు మనిషిని గొప్పోడిగా తీర్చిదిద్దుతాయి. ఇందుకు మీ చిన్ననాటి దోహదం చేసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ చిన్ననాటి జ్ఞాపకాలు మాతో పంచుకుంటారా? నమస్కారం చరణ్ గారు. మాది ఒక మారుమూల పల్లె, బస్సు సౌకర్యం లేని అటువంటి గ్రామీణ ప్రాంతం నుండి ఎదిగి వచ్చిన వాడిని. నా బాల్యంలో మా ఊర్లో దొరల పెత్తనం ఉంటుండే. దొరలు అంటే అక్కడ ఒక పోలీస్ పటేలు, ఒక మాలి పటేలు, ఒక పట్వారి, ఒక సర్పంచ్. ఈ 4 పదవులతోటి ఉన్నటువంటి ఒక కరణాల కుటుంబం, ఒక దొరల కుటుంబం. ఈ 2 కుటుంబాలు మా ఊరి గ్రామాన్ని పరిపాలించే రోజులవి మా చిన్నతనంలో. అప్పుడు అక్కడ మా ఊర్లో ఉన్న భూమి మొత్తము వాళ్ళ చేతిలో ఉంటుండే. 2 కుటుంబాల చేతిలోనే ఉంటుండే. 100 ఎకరాల భూమి వాళ్ళ దగ్గరే ఉంటుండే. మిగతా కులాలు, మిగతా ప్రజలంతా కూడా వ్యవసాయ కూలీలుగా, లేకపోతే ఆ దొరల భూమిలో పనిచేసుకొని బతికే పరిస్థితి ఉంటుండే. అలాంటి సిచ్యువేషన్లో మా గ్రామ వాతావరణం నుండి మేము పుట్టి పెరిగి వచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పటికే మా తాతగారు, ఆ గ్రామంలో ఉన్న ఒకరిద్దరు పెద్ద మనుషులు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళ ముందులో సాయుధ పోరాటం జరిగిన రోజులు కాబట్టి, వాళ్ళ ముందే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగిన కాలం అది కాబట్టి, అప్పటికే ఆ మునుగోడు, చండూరు, బంగారిగడ్డ, ఆ చుట్టుముట్టు ప్రాంతాలు అంటే పాత నల్లగొండ తాలూకాలో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా ఆ భూస్వాములకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కొరకు, భూమి కొరకు, భుక్తి కొరకు సాగినటువంటి పోరాటంలో ఉన్న వాతావరణమే మా గ్రామంలో ఉండింది. అది మా చిన్నతనంలో మేము చూసినటువంటి పరిస్థితులు. మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ చిన్ననాటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అధికంగా మీ మీద ఏదో ఒకటి చిన్నప్పుడు ప్రభావితం చేస్తాయి, అంటే ఒక చెరగని ముద్ర వేసిన ఘటనలు ఉంటాయి. అంటే అప్పుడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ కానీ, దళిత భోజనాల మీద దాడులు కానీ, లేకపోతే రజాకారులు ఊరి మీద పడి దాడి చేసిన ఘటనలు కానీ మీకు జరిగినటువంటి, లేదంటే మీరు కమ్యూనిస్టు ఉద్యమంలో మీకు వైరల్గా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ సంఘటనలు ఏమన్నా 1-2 సంఘటనలు చెప్తారా? ముందు మా పెద్దల నుంచి మేము తెలుసుకున్నది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాముల వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వాళ్ళు ఉండటం వల్ల మా తాతగారు తిప్పర్తి అంతయ్య గారు గ్రామంలో పెద్ద మనిషిగా ఉండేవాడు. అంటే తన యాక్టివిటీస్ ద్వారా పెద్ద మనిషిగా గుర్తించి ఏదైనా పంచాయతీ, గ్రామంలో చిన్న చిన్న పంచాయతీలు జరిగినప్పుడు, అట్లాగా చుట్టుముట్టు గ్రామాలలో ఏ పంచాయతీ అయినా కూడా తనను తిప్పర్తి అంతయ్య ఉండాలని, అతను ఒక నిజాయితీ పరుడైన పెద్ద మనిషిగా న్యాయం చెప్తాడు అనే పద్ధతిలో అతన్ని పిలిచేవారు.
అయితే ఆ రకంగా ఆయన యొక్క మేము లేవకముందే, మేము చిన్నప్పుడు పడుకొని లేవకముందే ఇంటి ముందల చాలా మంది జనాలు వచ్చి వాళ్ళ యొక్క సమస్యల గురించి చెప్పేవారు. అట్లా మాకు నిద్ర లేచే పరిస్థితి ఉండేది వాళ్ళ మాటలతోటే. అయితే అప్పుడు మేము అనుకునేది అసలు ఏంది ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఏంది అని మేము ఆలోచించిన క్రమంలో అది మా తాతగారి న్యాయం చెప్పడంలో, వాళ్ళను అన్యాయం చేసిన వాళ్ళను ప్రశ్నించడంలో అతని ఉన్న తెగువ, ధైర్యము అవి మమ్మల్ని ఆశ్చర్యపరిచితులను చేసేది. ఎందుకంటే భూస్వాముల పాలనలో ఉన్నటువంటి గ్రామ పరిపాలనలో ఇలాంటి వ్యక్తులు ఉండడం అనేది అది ఒక పేద వర్గాలకు, అన్ని మిగతా బహుజన కులాలకు, సోదరి కులాలకు, ఎస్సీ కులాలకు ఒక అండగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క ప్రభావం మా మీద చాలా పడింది. ఆయన యొక్క ప్రభావం వల్లనే మేము ఈ మాత్రమన్నా నిలబడగలిగినాము అని అనుకుంటా నేను. కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం మీ మీద ఎంత ఉన్నది? నేను చెప్పినట్టు మాకంటే ముందే కమ్యూనిస్టు ఆ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతం కాబట్టి, భూమి కొరకు, భుక్తి కొరకు జరిగిన పోరాటాల నేపథ్యం ఉంది కాబట్టి, అది కంపల్సరీ మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో చాలా మంది వెనుకబడ్డ కులాల నుంచి, దళిత కులాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల మీద ఆ ప్రభావం చాలా ఉన్నది. అది ఎందుకంటే కూలీ సరిగా ఇవ్వకపోయేటోళ్ళు, ఒక కూలీ వ్యవసాయం రైతుల దగ్గర భూస్వాములే, రైతులు అంటే అక్కడ భూస్వాముల దగ్గర పని చేసుకునే కులాల నుంచి వెళ్ళినటువంటి వాళ్లకు కూలీ సరిగా ఇవ్వకపోవడం అనేది ఉంటుండే. పొద్దున్నాక పని చేసుకునే వాళ్ళు మనం అప్పుడప్పుడు సినిమాలలో చూపించినట్టే అది జరుగుతుండేది. వాళ్ళ ఉదయం పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వదిలేని పరిస్థితి ఉంటుండే. ఇంకా స్త్రీలకు ఒక రేటు ఉంటుండే, పురుషులకు ఒక రేటు ఉంటుండే. రూపాయి పురుషులకు ఇస్తే ₹1 మహిళలకు ఇచ్చేటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో ఒక సేరు గింజలు ఇస్తే రెండు సేర్ల వడ్లు మగవాళ్ళకి ఇస్తే ఒక సేరు వడ్లు మహిళలకు ఇచ్చినటువంటి రోజులలో వ్యత్యాసం అనేది చాలా ఉంటుండే. అది దానికి కొట్లాటగా కమ్యూనిస్టు పార్టీలు, వ్యవసాయ రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పనిచేస్తున్నటువంటి ఆ రోజులను బట్టి మనము అర్థం చేసుకునేది ఏంటంటే ఆ ముందు జరిగిన ఉద్యమాల ప్రభావం చాలా ఉన్నది. అయితే కమ్యూనిస్టు ఉద్యమం సైడ్ మీరు ఎప్పుడు మీ ప్రయాణం సాగింది? మాకు ప్రయాణం అంటే అది ఆ బ్లడ్లోనే ఉంటుంది. ఆ గ్రామాలలో ఉండే ప్రతి ఒక్కడికి. ఆ రోజుల్లో భూస్వాములేమో కాంగ్రెస్లో ఉండేటోళ్ళు, ప్రధానంగా భూస్వాములంతా కాంగ్రెస్లో ఉండేటోళ్ళు, అట్టడుగు వర్గాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే. ఈ రెండు పార్టీలే గ్రామాలలో ఉంటుండే. దొరలంతా దాంట్లో ఉన్నారు కాబట్టి మిగతా పేద కులాలంతా, బహుజన దళిత కులాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో సహజంగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ప్రభావం వల్లనే మేము చదువుకుంటున్నప్పుడు మా ఊర్లో స్కూల్ కూడా లేకపోతుండే. ఓకే, అట్లా ఆ ప్రభావం అంతా కమ్యూనిస్టుల ప్రభావము ప్రధానంగా ఉన్నది. మీరు చదువుకునే టైంలోనే ఏఎస్ఎఫ్లో జాయిన్ అయ్యారు కదా. ఏఎస్ఎఫ్ నుంచి వెళ్ళి మీరు ఫుల్ టైమర్గా పనిచేస్తూ మరి ఉద్యోగం వైపు మీ అడుగులు ఎందుకు పడ్డాయి? ఆ ఉద్యమం అనేది చాలా అనుభవంతో ఉన్నటువంటిది. అయితే ప్రధానంగా ఈ కమ్యూనిస్టు ప్రభావంతో ఏఎస్ఎఫ్ అనేది అఫిలియేటెడ్ సిపిఐకి అనుబంధంగా పనిచేస్తున్న ఒక విద్యార్థి రాజకీయ సంస్థ. వాళ్ళు మనం ఏది చెప్పినా ఆ సంఘంతో పార్టీకి సంబంధం లేదని చెప్పినప్పటికీ మూల సిద్ధాంతం మార్క్సిజం లెనినిజంతో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అది. సిపిఐకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంఘము. జనరల్గా మా ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కాబట్టి మేము చదువుకోవడానికి పోయినప్పుడు నేను స్టూడెంట్గా మా దగ్గర 3వ తరగతి వరకు ఉంది. ఆ తర్వాత 7వ తరగతి వరకు బంగారుగడ్డకు ఒక 5 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు వెనక్కి మా ఊరికి వచ్చేవాళ్ళము. 7వ తరగతి అయిపోయిన తర్వాత 8వ తరగతి కొరకు నల్గొండ హాస్టల్ కొరకు వెళ్ళినాము. అప్పుడు హాస్టల్లో సీట్ రాలేదు. మా తాతగారికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఉన్న పరిచయ రీత్యా నన్ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో, సిపిఐ ఆఫీస్లో, నల్గొండ ప్రకాశం బజార్లో ఉంటుండే అది ఆఫీస్ అప్పుడు. ఆ ఆఫీస్లో నన్ను ఉంచి స్కూల్కు వెళ్ళడానికి పంపించారు. హాస్టల్లో తిండి లేదు కాబట్టి, సీట్ రాలేదు కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఉండి ఏదో కంపకట్టెలు, చెట్ల కట్టెలు కొట్టుకొచ్చుకొని కట్టెల పొయ్యి మేమే ఆ చెట్ల పంట పోయి అప్పుడు తెచ్చుకొని కట్టెలు కొట్టి అన్నం వండుకొని తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అట్లా ఒక 7-8 నెలలు గడిచిన తర్వాత హాస్టల్లో సీటు వచ్చింది. అట్లా మాకు ఇంక్లూడింగే పార్టీతో అనుబంధం ఉన్నది. ఇంక్లూడింగ్ మేము పుట్టుకతో ఉన్నట్టే లెక్క అది. ఎందుకంటే మా తాతగారి నుండి వచ్చింది కాబట్టి. మా నాన్నగారు అయితేనేమో ఆయన కంప్లీట్ వ్యవసాయం చేసుకునేవాడు. వ్యవసాయానికి మా తాతగారేమో ఊర్లో పెద్ద మనిషిగా వ్యవహారాలు నడుపుతుంటే మా నాన్నగారు కుటుంబాన్ని నడపాలి కాబట్టి ఆయన వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయంతో ఆయనకు రాజకీయాలతో పెద్దగా
పరిచయం లేదు, సంబంధాలు లేదు. కానీ ఓ కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా మాత్రం జీవితకాలం అంతా ఆయన ఉంటూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన కమ్యూనిస్ట్ అభిమానిగానే ఉంటున్నాడు. అదే మీ ఈ ఉద్యమ ప్రస్థానం నుంచి మీరు ఉద్యోగ ప్రస్థానం మీరు ఎప్పుడు బయలుదేరారు? అది చాలా మధ్యలో గ్యాప్. మేము యాక్చువల్గా ఇంటర్మీడియట్కి వచ్చే వరకు విద్యార్థి సంఘాలతో పరిచయం. మా కాలేజీలో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడున్నట్టు కాలేజీలు పాష్ కాలేజీలు లేవు కదా. ఆ రోజుల్లో ప్రభుత్వ కాలేజీలే గత్యంతరం, శరణ్యం. అయితే కాలేజీలోకి పోయినప్పుడు నేను యాక్చువల్గా ఒక డాక్టర్ కావాలనుకొని ఇంటర్మీడియట్ బైపీసీ చదివినాం. డాక్టర్ ఎందుకు కావాలనుకున్నా అంటే ఒక చిన్న అనుభవం ఉన్నది, ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 7వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు మాకు స్కూల్లో స్కాలర్షిప్ వస్తుండేది. స్కాలర్షిప్ కొరకు మా క్లాస్ టీచర్ ఒక ఫారం ఇచ్చి దీని మీద డాక్టర్ సంతకం పెట్టించుకురాపోరని చెప్పినాడు. నేను వెళ్ళి మా ఊర్లో జానయ్య మామని అవసల్ వాళ్ళ క్యాస్ట్, ఆయన వైద్యం చేసేవాడు. నేను ఆయనే డాక్టర్, మాకేం తెలియదు కదా, ఆయనే డాక్టర్ అనుకొని మామ ఇది సంతకం పెట్టు నాకు స్కాలర్షిప్ వస్తుంది అంటే, ఆయన కూడా అంత పెద్ద జ్ఞానం ఉన్నటువంటి వాడు కాదు. ఏదో గ్రామాల్లో ఉన్న చెట్ల పసరలో మామూలుగా ఏదో జ్వరం గోళీలు ఇచ్చి చేసుకునేవాడు. ఆయన ఏం చేసిండో, వీడు వచ్చిండు కదా అనుకొని ఆయన సంతకం పెట్టిండు, నాకు ఇచ్చిండు. స్టాంప్ లేదు ఆయన దగ్గర. మళ్ళీ నేను ఆ ఫారం తీసుకుపోయి అప్లికేషన్ ఫామ్ మా క్లాస్ టీచర్కి ఇచ్చిన. ఎవరిదిరా ఈ సంతకం, స్టాంప్ ఏంటంటే ఏమో సార్ నాకు తెలియదు, మా డాక్టర్ పెట్టిండు అని అన్నాను. అయితే డాక్టర్ పెట్టిండు అంటే ఆయన ఆరాధిస్తే ఈయన ఆర్ఎంపీ డాక్టర్ సంతకం నడవదురా, ఇది ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు పెట్టాల్సిన సంతకం ఇది, కాబట్టి ఇది చెల్లదు అని అంటే అప్పుడు నాకు అర్థం కాకపోతుండే అసలు ఎంబీబీఎస్ డాక్టర్ ఏంది, ఆర్ఎంపీ డాక్టర్ ఏంది, మనకేం తెలియదు, చదువు గురించి తెలియదు. అప్పుడు తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఎందుకు బైపీసీ తీసుకున్నానంటే ఈ అనుభవం నాకు ఒక గుర్తుకొచ్చి, అసలు మా ఊళ్ళోనే డాక్టర్ లేడు కదా, నేను కూడా డాక్టర్ కావాలంటే ఏం చదవాలి అన్నప్పుడు బైపీసీ చేయాలని మా గురువులు చెప్పిన దాని ప్రకారం నేను ఇంటర్మీడియట్లో బైపీసీలో జాయిన్ అయినా. బైపీసీలో జాయిన్ అవుతాం కాబట్టి జనరల్గా ల్యాబ్లు అవన్నీ సరిగా ఉండవు కాలేజీలలో. ఆ ల్యాబులు లేకపోవడము, కనీసము పిప్పెట్ కూడా లేకపోవడము, టెస్ట్ ట్యూబ్స్ లేకపోవడము, కెమికల్స్ లేకపోవడము, వీటన్నింటిని చూసి లైబ్రరీలు సరిగా లేకపోవడము, సైన్స్ స్టూడెంట్కి బుక్స్ కావాలి, వాటి యొక్క ముందు రెఫరెన్స్ బుక్స్ కావాలా, ఇవన్నీ ఏమీ లేకుంటున్నటువంటి అప్పుడు మాకంతా ఆ టైంలో మా దగ్గరికి ఎక్కువగా వచ్చి ఈ సమస్యల గురించి చెప్పే రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పటికి బాగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ మొదలయ్యి ఒక కొంతకాలమే అయ్యి ఉంటుంది. ఆ తర్వాత మేము వచ్చినప్పటికీ మాకు వాళ్ళు క్లాస్ తిరిగి అన్నీ చెప్తే నిజంగానే ఈ సమస్యలన్నీ చెప్తుంటే మాకు మేము అనుభవిస్తున్నటువంటి సమస్యల గురించే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మీటింగ్కి రమ్మని అనేవాళ్ళు. మేము అట్లా రాడికల్ స్టూడెంట్ యూనియన్ మీటింగ్లకు వెళితే మాకు కొంత జ్ఞానం అవుతుంది, అసలు వ్యవస్థ ఏంది, రాజ్యం ఏంది, ప్రభుత్వాలు ఏంది, విద్యార్థులు ఏంది, ఈ సమస్యల గురించి, ఈ ఆర్థిక రాజకీయ అంశాల మీద వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా మాకు కొంత ఈ విద్యార్థి పాలిటిక్స్, రాజకీయాల గురించి నేర్చుకోవడం జరిగింది. తదనంతరము వస్తున్నటువంటి నిర్బంధాలు అవన్నీ కావచ్చు. ఆ తర్వాత మేము లీగల్గా ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో ఫుల్ టైం కార్యకర్తగా చాలా కాలం పనిచేశాను. నేను చాలా కాలము, దాదాపు ఒక 10 సంవత్సరాల దాకా నేను పూర్తి టైం కార్యకర్తగా విద్యార్థి దశ నుండి యువజన సమాఖ్య దాకా వెళ్ళి పనిచేయడం జరిగింది. ఓకే, యువజన సమాఖ్య నుంచి మీరు తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాను. మాకు ఉన్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుంచి మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుండే, మా నాన్నతోటి కూడా గొడవ పడుతుండే. ఆయనకు వ్యవసాయం చేసి తోడు కావాలనేమో ఆయన కోరిక. ఎదిగొచ్చినోడు చదువుకొని పోతే నాకు ఇక్కడ నాగలు దున్నేటందుకు ఎవడో ఒకరు లేడు అనేది ఆయన బాధ. నన్ను వ్యవసాయంలోకి పెట్టుకోవాలి, నేను ఇంటికి పెద్ద కొడుకును కాబట్టి నన్ను వ్యవసాయంలో పెట్టుకోవాలని ఆయనకు ఉద్దేశం. చేదోడు వాదోడుగా ఉంటాడు అనేది ఆయన అభిప్రాయం. అప్పటికే వ్యవసాయంతో మా మేనత్త కొడుకుని ఇంట్లో పెట్టుకొని ఒక నాగలి, ఈయన ఒక నాగలి, 2 అరకల వ్యవసాయం ఉంటుండే. నేను కూడా ఉంటే ఇంకొక 3వ అరక కూడా మనకు తోడ్పడుతుంది అనే ఆలోచనతోటి
3 నాగన్లతోటి వ్యవసాయం చేసుకోవచ్చు అనేది ఆయన ఉద్దేశం, నాన్న ఉద్దేశం. మా అమ్మనేమో నువ్వు చేసింది చాలు వ్యవసాయము, నా పిల్లల్ని వ్యవసాయం చేయను, నేను చచ్చినా పర్వాలేదు కానీ నా పిల్లలు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగస్తులను చేయాలనేది మా అమ్మ కోరిక, మా తాత కోరిక. మా తాత కూడా కోరిక, ఆయన నన్ను చదివించాలనేదేమో ఆయన కోరిక, ఇంట్రెస్ట్. ఇట్లా మేము చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల చదువుకోవడం జరిగింది. చదువుకు బస్తీలకు వెళ్ళడం జరిగింది. అట్లా ఇంటర్మీడియట్లో కూడా బైపీసీ అందుకొరకే చదవడం జరిగింది. కానీ ఈ విద్యార్థి రాజకీయాల నుండి తర్వాత యువజన సమాఖ్యలో నా చదువు కూడా మధ్యలోనే సమాజాన్నే చదువుతున్నాం, ఇంకా కాలేజీలలో ఏం చదువుతున్నామని ఆ రోజుల్లో అట్లా ఉంటుండే, ఒక కమిట్మెంట్ ఉంటుండే. సామాజిక బాధ్యతగా నిర్వర్తించే రాజకీయ వ్యవస్థలో పనిచేయాలనే ఒక ప్రగాఢమైన కోరిక ఉంటుండే. అప్పటికైనా ఇప్పటికైనా సమాజంలో ఆ రకంగా పనిచేసే వ్యక్తులు గొప్పవాళ్ళే. కానీ మేము అట్లా పనిచేస్తున్న క్రమంలో మా అమ్మ ఏడుపులు తుడుపులు ఉంటుండే. ఇంటికి రాగానే ఎప్పుడు ఉద్యోగం వస్తుందిరా అని మా అమ్మ అడుగుతుండే. మేమేమో నోరెళ్ళ పెడుతుంటే మేము చేసే పని ఆమెకు చెప్తే కూడా అర్థం అవుతుందేమో కానీ ఆమె భరించలేదు కదా. మొదటి నుంచి చదువుకొని ఉద్యోగం చేయాలనే, కొడుకులు ఉద్యోగం చేయాలనే కోరిక ఆమెకి. నేనేమో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నా అంటే ఈరోజు జీవితాంతం మొత్తం ఈ కొట్లాటలు వద్దురా, మనకు ఆ దొరలు చంపుతారా, దొరలు ఎన్నడో నాడు చంపేస్తారు, ఇట్లా పోతాయని ఊకే మమ్మల్ని ఏడిపిస్తుండే. అప్పుడు నేను చేసినది ఏంటంటే ఏ రకం కుటుంబం భారాన్ని కొంతవరకు నిజంగా తగ్గించాలి కదా, నా బాధ్యత కదా. అప్పుడు ఆలోచించి ఉద్యోగ అన్వేషణలో పడడం జరిగింది. నేను పూర్తి టైం కార్యకర్త, హోల్ టైమర్ అంటుంటాం కదా, హోల్ టైమర్గా పనిచేస్తున్న రోజులు. కానీ కుటుంబ వ్యవహారాన్ని భరించలేక, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు అంటే పెద్దగా తిండికి పర్వాలేదు, బాధ లేదు, తిండికి బట్టకి ప్రాబ్లం లేదు, కానీ ఇంకా మనకు కావాల్సినటువంటి మిగిలిన అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటుండే. ఇక నేను కూడా గాలికి తిరుగుతున్నా అనేది వాళ్ళు అనుకునేవాళ్ళు. వీడు ఉట్టిగా తిని, మనమేమో బియ్యం పంపిస్తున్నాము, పప్పులు పంపిస్తున్నాము, వీడు తిని తిరుగుతున్నాడు, వీడు గాలికి తిరుగుతున్నాడు ఎట్లా అనేది వాళ్ళ బాధ. అట్లా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు మా అమ్మ పోరుకు తట్టుకోలేక నేను ఇక ఉద్యోగ అన్వేషణలో పడడం జరిగింది. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా తను నాకు ఒక చదువు కొరకు కొంత సపోర్ట్ అంటే ఆర్థికమైన సపోర్ట్ కాదు, మాటల సహాయంతో నేను మెడికల్ కాలేజీలో డిప్లొమా చేయడం జరిగింది, మెడికల్ డిప్లొమా ప్రివెంటివ్ మెడిసిన్లో. దాని మూలంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేయడం జరిగింది. దాన్ని బేస్డ్ చేసుకొని నాకు ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. 2 ఇంటర్వ్యూలు పోయిన తర్వాత రెండో ఇంటర్వ్యూలో, మొదటిది రాకపోయినప్పటికీ రెండో ఇంటర్వ్యూలో నేను 14 మంది రిటర్న్ టెస్ట్ రాస్తే 7 మందిని పాస్ అయినాం. దాంట్లో 7 మందిని మళ్ళీ ఓరల్ ఇంటర్వ్యూ చేస్తే నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లా నాకు ఉద్యోగం వచ్చి కొంత వెసులుబాటు, కుటుంబానికి వెసులుబాటు ఇస్తున్నాను అనేది ఉండింది. ఓకే అన్న, మీరు ఇట్లా ఉద్యోగం మీరు చేసుకుంటున్న టైంలోనే మీకు ఈ తెలంగాణ ఉద్యమము ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మీరు మొదటి నుంచి ఆ ఉద్యమంలో ఉన్నారా? మీకు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఎట్లా, అంటే ఆయనతో మీకు ఎట్లా పరిచయం ఏర్పడ్డది? అంటే మీరు ఆల్రెడీ ఉద్యోగం సంపాదించుకున్నారు, మీరు వెల్ సెటిల్డ్ అయిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంది. మరి మీరు ఉద్యమంలో రావడానికి మీకు ఇంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్టు జీవితం ఏమన్నా మీకు ఉపయోగపడ్డదా? అసలు మీకు ఈ ఉద్యమానికి ఉన్నటువంటి అనుబంధం ఎట్లా, మీరు ఎట్లా స్టార్ట్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలోకి? మీ ప్రయాణం ఎలా సాగింది? కమ్యూనిస్ట్ అనే వాళ్ళు ముందు సామాజిక బాధ్యతగా తన సేవలు చేయాలని అనుకుంటారు. మేము అది మార్క్సిజం లెనినిజం ద్వారా నేర్చుకున్న అంశం. అది ఉద్యోగంలోకి వచ్చినా కూడా మేము మా బాధ్యతని, ఆ సామాజిక బాధ్యతని మేము మర్చిపోలేదు. ఇంకోటి ఏంటంటే, నల్గొండ చుట్టుముట్టు ఉన్నటువంటి ఆ గ్రామాల ప్రజలతోటి, అక్కడ ఉన్న అన్ని జిల్లాలో, ఆ రోజున్న ఉమ్మడి జిల్లాలలో నేను జిల్లా వ్యాప్తంగా తిరిగి, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వ్యక్తిగా నాకు ఆ పరిచయాలు, ఆ రిలేషన్స్ బాగా ఉన్నాయి. అయితే నేను ఉద్యోగంలో వచ్చినప్పటికీ కూడా ఈ జనమంతా నల్గొండకు వచ్చినాం. నల్గొండకు అయితే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలా, లేకపోతే తహసీల్ ఆఫీస్కి వెళ్ళాలా, లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో దెబ్బలు దాకి వస్తారు, అక్కడికి పోవాలా. ఇలాంటి సమస్యలతోటే ప్రజలు వస్తుంటారు, గ్రామీణ ప్రజలంతా వస్తుంటారు. వాళ్ళకు సపోర్ట్గా నేనుండి వాళ్ళను తీసుకుపోయి వాళ్ళ యొక్క పని అయ్యేంత వరకు ఆ పనులు చేయించేవాళ్ళం. అట్లా నేను ఉద్యోగ రంగంలో ఉన్నప్పుడు ఈ చేసిన తర్వాత కొంత అక్కడున్న నేను అపాయింట్ అయినటువంటి ఉద్యోగంలో ఆ రోజు
మున్సిపల్ రంగంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్కి నాకు కొంత విభేదాలు అంటే అందరూ వచ్చి నీ దగ్గరికి వస్తున్నారు, ఇదేంది నువ్వు ఒక సెమీ చైర్మన్ లాగా వ్యవహరిస్తున్నావు అని అతను నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక లెటర్ పెట్టాడు. ఓకే. లెటర్ పెట్టిన తర్వాత వాళ్ళు డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళు పిలిచి నువ్వు రాజకీయాలు చేస్తావంట కదా, నీకు ఉద్యోగం చేస్తావా రాజకీయాలు చేస్తావా అని వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే నేను రాజకీయాలు అనేది సామాజిక బాధ్యతగా ఉంది, చేస్తున్నంత. అది నువ్వు రాజకీయాలు అనుకుంటే దానికి నేనేం చేసేది లేదు. నా ఉద్యోగ బాధ్యతను నేను కరెక్ట్ చేస్తున్నా లేదా అనేదే మీరు గమనించాలి. అంటే నీకు ట్రాన్స్ఫర్ గురించి పెట్టానంటే మీరు ఎక్కడన్నా వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎక్కడ చేసినా అయితే ఉద్యోగం చేయాలి, నేను ఉద్యోగం చేస్తా. అట్లా నన్ను అక్కడి నుంచి ఈ రాజకీయాల విషయంలో జోక్యం కలిగించుకొని నన్ను నల్గొండ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఒత్తిడి వల్ల ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు మేము చేసిన తర్వాత మరి బాధ్యత కదా, సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క సమస్యలు తీర్చడం ఎవరు, ఆయన చైర్మన్ అయినా ఇంకెవరైనా కౌన్సిలర్ అయినా చేయాల్సిన పని. వాళ్ళకంటే ముందు మనం చేస్తున్నాం, సంతోషించాలి. ఆ సంతోషానికి బదులు వాళ్ళు ఒక రకమైన అక్కసు వెళ్ళగక్కి చేసిన వారు. అట్లా ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలను కంటిన్యూషన్ చేసేవాడు. అట్లా ఆ రకంగానే తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పటికే దగాపడ్డ తెలంగాణ, దాని మీద చాలా ఉద్యమాలు నడిచినాయి. తెలంగాణ మహాసభ జరిగింది, తెలంగాణ జనసభ జరిగింది. సూర్యాపేటలో, భువనగిరిలో జరిగినటువంటి సభల ప్రభావము చాలా ఉంది మాకు, చాలా ఉంది. మేము విద్యార్థులుగా ఉన్నటువంటి సమయంలోనే ఈ సభలు జరగటం వల్ల, అయితే అప్పటికే నేనున్నటువంటి పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పార్టీగా కాకుండా స్టూడెంట్ ఫెడరేషన్ ఒక తెలంగాణ ప్రాంత విద్యార్థులుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో ఉన్న నాయకులు, అప్పుడున్న ఈ 10 జిల్లాలటువంటి స్టూడెంట్స్ అంతా కూడిచి ఒక సదస్సు జరిపినాం. ఓకే. ఈ తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ అనంతరము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వ్యక్తుల వరకు ఒక సదస్సు జరిపినాం. అసలు తెలంగాణ వెనకబడడానికి కారణాలు ఏంది అనే దాని మీద 3 రోజుల క్లాసెస్ జరిగినాయి. ఆ క్లాసెస్ లో జరిగిన తర్వాత తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది క్లియర్. అయితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎంత నష్టం జరిగింది, ఎంత జరుగుతుంది, దీనికి తెలంగాణ రీజనల్ అప్పుడుకున్న ప్రభుత్వాలు ఏం చేశారంటే ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు పెట్టారు. కానీ అది సరిగా దానికి ఫండ్స్ ఇవ్వకపోవడం మూలాన అదేం పనిచేయకపోతుండే, నిర్వీర్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ. దీని మీద మనము ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి అసలు తెలంగాణ ఉద్యమాన్ని మనం కూడా నెత్తినేసుకొని పనిచేయాలనేది నిర్ణయం చేసుకున్నాం. అట్లా స్టూడెంట్ ఫెడరేషన్గా ఉన్న కాలం నుండే మేము తెలంగాణ కొరకు పనిచేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి తదనంతరం జరిగిన ఎప్పుడు 2000 తర్వాత జరిగినటువంటి 2000 తర్వాత తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పడింది 2001లో ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యోగుల సంఘం నుంచే మేము ఆర్గనైజేషన్ చేసేవాళ్ళం. విఠల్ ఫౌండర్ ప్రెసిడెంట్ విఠల్ నాయకత్వంలో ఉండింది. నేను అప్పుడు తెలంగాణ మున్సిపల్ రంగంలో ఆల్ మున్సిపాలిటీల నుంచి నేను పనిచేసేవాడిని. అట్లా తెలంగాణ మీద సదస్సులు జరపడము, జరిగిన అన్యాయాలను చెప్పడము, నీళ్ళ మీద వచ్చినటువంటి పుస్తకాలని సభలో డిస్కస్ చేయడము, నిధుల మీద వచ్చినటువంటి వ్యాసాలని సదస్సులో మాట్లాడడము, నియామకాల గురించి 610 జీవో ఎట్లా అన్యాయం జరుగుతుందనే దాని మీద కూడా మాట్లాడడం, ఈ 3 అంశాల మీద తెలంగాణ ఉద్యోగుల సంఘం పనిచేసింది. అట్లా ఉద్యోగ రంగంలో వండుకుంటూ సామాజిక బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఈ కాలక్రమంలో తెలంగాణ ఉద్యోగ సంఘంలో మీరు పనిచేస్తున్న టైంలోనే మీకు జయశంకర్ సార్తో పరిచయం ఏర్పడ్డదా? ఎట్లా మొదటగా ఎక్కడ మీరు? మాకు ఎట్లా జయశంకర్ సార్ అంటే 2001లో ఉద్యోగుల సంఘం ఏర్పడిన తర్వాత మేము ఆ రంగంలో పనిచేస్తున్నాము. ఆ తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పడింది. ఉద్యోగుల సంఘం తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక, దానికి ఏర్పాటు చేయాల్సిన అవసరమే వచ్చింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు ఎందుకు జరిగిందంటే మేము ఉద్యోగులుగా కొంతవరకే పరిమితమైన ఉద్యమమే చేయగలుగుతాం ఉద్యోగులుగా, కానీ దీనికి ఇంకా బియాండ్ ఎంప్లాయ్ చేయాలి కాబట్టి, రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, ఒక భావవ్యాప్తి ఇంకా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉద్యోగులు ఉండడం కొరకు అప్పుడు కోదండరామ్ గారు, జయశంకర్ సార్, వీళ్ళంతా నందిని సిద్ధారెడ్డి గారు,
ఓకే వీళ్ళంతా పనిచేసి విద్యావంతుల వేదికని స్థాపించడం జరిగింది. అది ఓకే దాంట్లో విద్యావంతుల వేదికకు ఫౌండర్ ప్రెసిడెంట్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉండేవారు. జనరల్ సెక్రటరీగా మా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న విఠల్ ఉండేవారు. ఓకే విఠల్ జనరల్ సెక్రటరీ. ఓకే ఫస్ట్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా విద్యావంతుల వేదికకు విఠల్ ఉండేవాడు. దానికి గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండిండు. అట్లా ఉండటం వల్ల మాకు ఉద్యోగుల సంఘానికి విద్యావంతుల వేదికకి అనుబంధం ఏర్పడింది. ఎందుకంటే మా ప్రెసిడెంటే జనరల్ సెక్రటరీ కాబట్టి విద్యావంతుల వేదికలో మేమందరం కూడా ఇంక్లూడింగ్ విద్యావంతుల వేదికని. అట్లా మేము ఆ మీటింగ్లకు జయశంకర్ సార్తో అనుబంధము, ప్రొఫెసర్ కోదండరామ్తో అనుబంధం ఏర్పడి సభలకన్నింటికి కూడా వెళ్ళేవాళ్ళం. విద్యావంతుల వేదిక అంటే ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలతో పాటు మిగతా పరివారం అంతా కూడా వెళ్ళేవాళ్ళం. అట్లా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తోటి, కోదండరామ్ గారితో మాకు విద్యావంతుల వేదిక తోటి అనుబంధం అటాచ్మెంట్. రాజకీయ ఈ తెలంగాణ ఉద్యమము ఇంత ఉవ్వెత్తున సాగుతున్న టైంలో అసలు హైదరాబాదులో ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమమే లేదు అనుకున్న టైంలో మీరు ఒక మున్సిపల్ జేఏసీని స్థాపించి దానికి కౌంటర్గా మీరు చేసినటువంటి ఆ పోరాటం గురించి ఒకసారి చెప్పు. అప్పుడు తెలంగాణ ఉద్యమము ఉద్యోగులతోటి విద్యావంతుల వేదికతోటి నడుస్తుంది ఒరిజినల్గా. అయితే విద్యావంతుల వేదికతోటి నడుస్తున్న సభలు జరుగుతూ ఉన్నాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. భావవ్యాప్తి ప్రకటన ఏదైతే జయశంకర్ సార్ చెప్తున్నాడో భావవ్యాప్తి ప్రచారం నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పరిస్థితులు అప్పటికి డామినేట్. సెక్రటేరియట్లో కానీ హెచ్ఓడీలు ఆల్ డిపార్ట్మెంట్స్లో హెచ్ఓడి ఉంటుంది కదా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్. దీంట్లో అధికంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆఫీసర్స్ కానీ వాళ్ళే ఉండేవాళ్ళు. మాకు జిహెచ్ఎంసీలో కూడా మెజారిటీ ఆఫీసర్స్ వాళ్ళే ఉండేవాళ్ళు. అడిషనల్ కమిషనర్ల స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ల స్థాయికి మాత్రం వాళ్ళే ఉండేవాళ్ళు. హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఎక్కడో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. యాక్చువల్ అది తెలంగాణ జోన్లో ఉన్నది. హైదరాబాద్ అనేది తెలంగాణ జోన్. తెలంగాణ వాళ్ళు మాత్రమే తెలంగాణ జిహెచ్ఎంసీలో ఉండాలి జోనల్ సిస్టమ్ ప్రకారం. కానీ వాళ్ళు ఏం చేసేదంటే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళంతా వచ్చి జిహెచ్ఎంసీలో ఉండేవాళ్ళు. అదే ఫ్రీ జోన్ అని పెట్టి దాన్ని ఫ్రీ జోన్ అని అప్పటికి పెట్టలేదు. ఫ్రీ జోన్ అని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో అసలు ఆ జీవో తీసుకొని వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు తీసుకొని వచ్చి దాన్ని స్టేట్ మొత్తం అప్లికేబుల్ కావాలనుకొని అది జీవో చూయించుకొని వీళ్ళు జ్వరబడిపోయినారు. ఆ సందర్భంలోనే సిద్దిపేటలో ఒక పెద్ద బహిరంగ సభ ఉద్యోగ గర్జన జరిగింది. అయితే దానికంటే బిఫోర్ దీనికి మనం ఎట్లా సమీకరించాలని ఆలోచన వచ్చినప్పుడు హైదరాబాద్ కేంద్రంలో ఉద్యమం లేదు అనుకుంటున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కేంద్రంలో ఉండాలంటే ఇక్కడ పనిచేసేది మేజర్గా ప్రధానంగా మాస్గా ఉండేది జిహెచ్ఎంసీ కార్మికులు వీళ్ళంతా కొన్ని వేల మంది ఇక్కడే ఉంటారు. ఒకే దగ్గర వేల మంది పనిచేసేది ఈ ఆర్గనైజేషన్లో, ప్రభుత్వ సంస్థలో. ఇంకా వేరే ఇతర డిపార్ట్మెంట్లో ఇలాంటి అవకాశం లేదు. అప్పుడు మేము ఆలోచించి ఏం చేసినామంటే దీనికి ఒక సపరేట్ మూవ్మెంట్ రావడం కొరకు, వీళ్ళందరినీ యూనిటీ చేయడం కొరకు సపరేట్ సంఘం పెట్టాలనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అని మేము ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసినాం 2007లో. 2007లో తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అని పెట్టాను. దీనికి కూడా చాలామంది కార్మిక సంఘం మీకు ఎట్లా అప్లికబుల్ అవుతుంది, మీరు వైట్ కాలర్ ఎంప్లాయీస్ కదా అని అంటున్నప్పుడు ఈ ఉద్యమంలోకి అటు కార్మికుల్ని ఇటు ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రెండు విడిగొట్టి చూస్తే ఉపయోగం ఉండదు, మళ్ళీ ఉద్యమానికి నష్టం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్లోనే ఉద్యోగ కార్మిక సంఘం అని పెట్టినాం. ఉద్యోగుల్ని కార్మికుల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టేవాళ్ళం. జనరల్గా ఆఫీసర్ కూర్చున్న కాడ కార్మికులు కూర్చోలేరు. కానీ మేము చేసిన అదేంటంటే కార్మికుల్ని ఆఫీసర్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టేవాళ్ళం. దానికప్పుడు మేము చాలామందిని గద్దర్ లాంటి ఒక ఉద్యమ నాయకుడిని, ఇటు విమలక్క వాళ్ళని, జయశంకర్ సార్ని, కోదండరామ్ గారిని, మాకు అప్పటికే ఉద్యోగుల సంఘంలో ఉన్న విఠల్ గారిని, వీళ్ళందరితో డిస్కస్ చేసి ఇది సంఘం పెట్టాలా అని అన్నప్పుడు వాళ్ళు పూర్తి టైం నువ్వు దానికే చేయమని చెప్పారు. అట్లా ఈ హైదరాబాద్లో లేదు, మూమెంట్ లేదు, ఉద్యమం లేదు, ఎవడు పని చేయట్లేడు అన్నప్పుడు అప్పుడు కదిలిందండి జిహెచ్ఎంసీలో. అప్పటికి 18 సర్కిళ్ళు ఉంటే 18 సర్కిళ్ళ నుండి ఎవ్రీ డే ప్రతిరోజు ఆ సర్కిల్ ముందల ఒక సభ జరపాలి.
సభ జరపాలి. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా వాళ్ళు తన నెల జీతాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు తెలంగాణ ఉద్యమంలో. ఇచ్చారు కూడా లేకపోతే అంత పెద్ద గొప్ప ఉద్యమం జరిగి ఉండేది కాదు. ఒక 18,000 మంది అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి సంస్థలో తన నెల జీతాన్ని ఇవ్వడానికి రెడీ అయి సిద్ధపడి పైసలు అంటే డబ్బులు ఏం పెట్టకపోతే క్యాష్ ఇచ్చేవాళ్ళు గారు, కానీ ఖర్చులు, భోజన ఖర్చులు ఒకడు, మైక్ ఖర్చులు ఒకడు, టెంట్ ఖర్చులు ఒకరు, ఇట్లా డప్పులు కొట్టే వాళ్ళకు కొంత వాళ్ళను ట్రావెలింగ్ ఛార్జెస్, కళాకారుల కొరకు, ఇట్లా ప్రతి ఒక్కరికి ఆ డబ్బులు వేసుకొని ఉద్యమం అని నడిపించాం. అట్లా మూమెంట్ హైదరాబాద్లో మూమెంట్ ఉంది అని రుజువైంది, ఆ రకంగా రుజువైంది. అదన్నట్టు హైదరాబాద్లో ఉద్యమం లేదన్న వాళ్ళకు చూపించిన తడాకా చూపించిన మున్సిపల్ కార్మికులు తడాకా చూపించారు. అప్పుడే చాలామంది మనకు అప్పుడే ప్రారంభమైనటువంటి నమస్తే తెలంగాణ ఇతర పేపర్లు అన్నీ కూడా ఎడిటోరియల్ రాశారు. చీపురు తల్లుల తెలంగాణకు వందనం అని, చీపురు తల్లులు వీళ్ళంతా రోడ్లు ఊడ్చే వాళ్ళు వచ్చిందని. ఆ తదనంతరమే సకల జనుల సమ్మెలో ముందు సహాయ నిరాకరణోద్యమం జరిగింది. సహాయ నిరాకరణోద్యమం జరిగినప్పుడు అది బహుశా 2009 అనుకుంటా సహాయ నిరాకరణోద్యమం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒకవైపు మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఆ రోజుల్లో రాజకీయంగా అతను ఇటు విప్లవ ఉద్యమంలో నుంచి బయటకు వచ్చి సామాజిక ఉద్యమాలని, ప్రజా సంఘాలని ఏకం చేస్తున్నటువంటి గద్దర్ని, విమలక్కవాళ్ళని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి నా సంఘటన. అంతకుముందు వాళ్ళు ఎప్పుడు కలుసుకోలేదు నాకు తెలిసి, మరి బహుశా నేను అనుకుంటా. ఆ టైంలో వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద జిహెచ్ఎంసీలో ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసి 10,000 మంది కార్మికులతో సభ జరపడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఉద్యమాన్ని మున్సిపల్ ఉద్యోగ కార్మికులు హైదరాబాద్లో, ఇక ఆ దెబ్బతోటి మీడియాలు అన్నీ కూడా హైదరాబాద్లో ఉద్యమం ఉంది అని చెప్పే స్థాయికి, లేదు అన్న కాడికి ఉన్నది అనే కాడికి చెప్పడానికి వచ్చినారు జనాలు. అట్లా హైదరాబాద్ ఉద్యమాన్ని నడిపిన యొక్క ఘన చరిత్ర అయితే, గొప్ప చరిత్ర తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘంది, జిహెచ్ఎంసీ కార్మికులది. అప్పుడే అన్ని సంఘాలను కూడా ఏకం చేసి ఒక జేఏసీ కూడా, అదే రాజకీయ స్థాపన జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీలో మీ సహకారం ఎట్లా? మేము ఉద్యోగుల సంఘం నుంచి మా దగ్గర కూడా 18 సంఘాలు పనిచేస్తుండే జిహెచ్ఎంసీలో. అప్పటికే మేము మన ఉద్యోగుల జేఏసీ కూడా ఉన్నది. ఉద్యోగుల సంఘం జేఏసీకి స్వామిగౌడ్ చైర్మన్గా, దేవిప్రసాద్ జనరల్ సెక్రటరీగా, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా ఉండటము. ఇది ఈ జేఏసీ ఉద్యోగుల సంఘం జేఏసీ ఏర్పడింది. తర్వాత రాజకీయ జేఏసీ కూడా ఏర్పడ్డప్పుడు మా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఏర్పాటు చేసినటువంటి జేఏసీ నుంచి నేను రిప్రజెంటేటివ్గా ఉండేవాడిని. ఎందుకంటే అప్పటికి ఉద్యోగ కార్మిక సంఘాలకు, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాలకు జేఏసీకి నన్ను చైర్మన్గా ఎన్నిక చేసుకున్నారు కాబట్టి ఈ ప్రతినిధిగా జేఏసీలో ఉండేవాళ్ళం. అట్లా జేఏసీ యాక్టివిటీస్లో పొలిటికల్ జేఏసీ పిలువబడుతుండే, కానీ అది జేఏసీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. అప్పటికి విద్యావంతుల వేదిక కన్వీనర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేఏసీకి కన్వీనర్గా ఎన్నిక కాబడిండు. అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాల జేఏసీ, మిగతా ఎవరెవరైతే కలిసి వచ్చే సంఘాలు ఉన్నాయో ఆ అన్నిటితో కలిపి జేఏసీ ఫస్ట్ కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎన్నిక కాబడిండు. నామినేట్ అంటారు, అది నామినేట్ అనబడదు, ఎన్నిక కాబడ్డాడు. అట్లనే ఇంత తెలంగాణ ఉద్యమం ఇంత నడుస్తున్న టైంలో మనకి టీఆర్ఎస్ ఏర్పడ్డది. ఆ టీఆర్ఎస్తో, కేసీఆర్తో తెలంగాణ ఉద్యమంలో మీకున్న అనుభవాలు ఏంటి? కేసీఆర్తో అప్పుడు కేసీఆర్ ఒక రాజకీయ సంస్థకి తెలంగాణని కావాలనే ఓన్లీ వన్ కాజ్ మీద ఏర్పడ్డ పార్టీ, అది రాజకీయ పార్టీ. దానికి గైడెన్స్ అంతా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చేవాడు. అయితే ఎప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ గారు నిరంతరము చెప్పేది ఏమిటంటే, భావ ప్రచారము జరిగిన తర్వాత, దీనికి ప్రజలలో చైతన్యం వచ్చిన తర్వాత, అంతిమంగా తెలంగాణ కావాలంటే రాజకీయ నిర్ణయాధికారమే శరణ్యం, ఏకైక మార్గం అది. రాజకీయ నిర్ణయము అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అయితే కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోదు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను అన్నింటిని కూడా ఐక్యం చేసి
మనము ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఆ టైంలో ఓన్లీ తెలంగాణ కొరకే పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, దానికి కేసీఆర్ గారు నాయకత్వం కాబట్టి కలిసి వచ్చే పార్టీలు అప్పటికే బీజేపీ కాకినాడ వాళ్ళు చెప్తా ఉంటారు కదా, కాకినాడలో తీర్మానం ప్రకారము ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అనేది వాళ్ళు తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత సిపిఐ లాంటి ఒక రాజకీయ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా పనిచేయడము. ఎంఎల్ పార్టీ గ్రూపులన్నీ కూడా సిపిఐ ఎంఎల్ పార్టీ గ్రూపులన్నీ కూడా న్యూ డెమోక్రసీ, ప్రజాపంత, యూసీఆర్ఐ ఎంఎల్, ఇట్లా జనశక్తి లాంటి పార్టీలన్నీ కూడా తెలంగాణ ఏర్పాటుకు వాళ్ళు అనుకూలంగా ఉండడము. ఇట్లా కాంగ్రెస్ కూడా దాంట్లో ఉండాలి అని, కాంగ్రెస్ కూడా తెలంగాణ కొరకు అనుకూలము అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలతో కూడినటువంటి జేఏసీ అది, మిగతా ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అట్లా. మాకు నిరంతరం ఆయన కేసీఆర్ గారు ఆయన మనకు సూచనలు చేసేవారు, అందరికీ పిలిచి జేఏసీ చేసేవారు. జేఏసీ మీటింగులు వారు కనుసన్నల్లోనే నడిపేవాళ్ళు. ఆ ఏర్పాట్లన్నీ తనే, అది రాత్రులు కూడా చర్చలు జరిపేవారు. ఆ రోజు ఎవ్రీ మీటింగు ఒకరింట్లో పెట్టాలని అనేవారు కేసీఆర్ గారు. అట్లా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రాత్రి చర్చలు జరిపేవాళ్ళు. దానికి ఆ స్టీరింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండాలి, జాయిన్ అయ్యేవాళ్ళు. అట్లా జరుపుతున్నటువంటి ఆ చర్చలకు మేము కూడా వారితో, కేసీఆర్ గారితో వారు చేసే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఎవరైనా జేఏసీ నిర్ణయాలు కాబట్టి తప్పకుండా చేసేవాళ్ళు. మాకు చాలా అనుబంధం ఆయనతో. ఆ రోజుల్లో ఆయన కూడా మాకు ఎంకరేజ్ చేసేవాడు. ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఒక ఉదాహరణ చెప్తా. నేను జిహెచ్ఎంసీలో సభ జరిపితే చాలామంది ఇక్కడికి ఆయన రావడం వల్ల ఇదేదో ప్రమాదం జరుగుతుంది, ఇబ్బందులు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది పని పోలీసులు కూడా రానియకుంటున్నటువంటి సందర్భంలో నాకు అప్పుడు ఫోన్ చేసి నేను ఈ సభకు వస్తున్నా అని సభకు రావడము చాలా ఉత్తేజాన్ని ఇచ్చేది. అది చాలా ఉత్తేజాన్ని ఇచ్చేది. ఒక ఉద్యమ నాయకుడుగా మరి వచ్చి ఆ సభలో పాల్గొని మాట్లాడడం అని అంటే అది మామూలు విషయం కాదు. ఉన్న టైంలో అట్లా అందరినీ సమీకరించి అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. మనం అవునన్నా కాదన్నా మరి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం కొరకు పనిచేస్తున్నటువంటి నాయకుడిగా అందరికీ సపోర్ట్గా ఉండేవాడు. ఆయనతో అందరికీ అనుబంధమే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏర్పడ్డ తర్వాత జేఏసీ యొక్క రూపురేఖలన్నీ మారిపోయింది. అట్లాగే మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఏదైతే ప్రయత్నం చేశారో, మీరు అనుకున్నటువంటి తెలంగాణ సఫలీకృతమైందా? అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితి కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు అనుకున్నటువంటి తెలంగాణ వచ్చిందని మీరు అనుకున్నారా? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి కొంచెం చెప్తారు. అప్పుడు 2 రకాల ఆలోచన పరులు కూడా ఉండేవాళ్ళు. ఒకటేమో ముందు తెలంగాణ వస్తే చాలు, వచ్చిన తర్వాత మనం నిర్ణయాలు తీసుకోవచ్చు, జరుగుతుందని భౌగోళిక తెలంగాణ అనేది ఒకటి ఉంటుండే. అది తెలంగాణ జేఏసీ కూడా అదే నిర్ణయాన్ని కట్టుబడి తెలంగాణ వస్తే చాలు అనేది. సైమల్టేనియస్ గానే ప్రజా సంఘాలతోటి కొంతమంది వ్యక్తులతోటి ఒక కమిటీ కూడా నడుస్తుండే. అదేంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏంది అనేది, వాట్ నెక్స్ట్ అనే దాని మీద వాళ్ళు కూడా పనిచేసేది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి భూస్వాములు, దొరలే మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉంటే ఈ దళిత బహుజనులకు ఏం ఉపయోగపడుతుందనే చర్చ అప్పటికే జరుగుతుండే. సామాజిక తెలంగాణ కోసం అని జరుగుతుండే. కానీ తెలంగాణ జయశంకర్ సార్ కూడా విద్యావంతుల వేదికలో నిరంతరము తను మాట్లాడేవాడు, చెప్పేవాడు. తెలంగాణ వచ్చినంత మాత్రాన, ఒకవేళ తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చినంత మాత్రాన మన పని అయిపోతుందా? మన పని అయిపోదు. మనం ఇంకా తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీదనే మనం ఉద్యమాలు చేయాలి. దానికి ఒక కారణం కూడా ఉంటుండే. అప్పటికున్న ఒక అనుభవం ఉంటుండే. ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్, అక్కడ ఉన్న మెజారిటీ ట్రైబల్స్ జార్ఖండ్ రాష్ట్రాన్ని కోరుకున్నారు. జార్ఖండ్ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి ఉద్యమం చేసిన రాజకీయ పార్టీలు అధికారంలోకి రాలేదు.
ఓకే. అధికారంలోకి రాలేదు. ఇప్పుడున్న జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో లేదు అప్పటికి. ఓకే. అయితే ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులు అధికారంలో లేకపోతే అప్పుడు దాని మీద అభివృద్ధి కాన్సెప్ట్ తగ్గుతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో. ఓకే. రాష్ట్రాలు అది స్టడీ చేసేది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు ఈ సమస్యలు మళ్ళీ ఉంటూనే ఉంటాయి. భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజకీయ పార్టీలు మారొచ్చు, వాళ్ళకు అనుకూలమైన ఎత్తుగడలతోటి వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ నైజం. కానీ ప్రజలకు కావాల్సిన ప్రజా పర్స్పెక్ట్లో మాట్లాడాల్సింది మనమే, ఉద్యమం చేయవలసింది మనమే. అందుకనే తెలంగాణ విద్యావంతుల వేదిక మీద చాలా బాధ్యత ఉన్నది అని జయశంకర్ గారు అప్పుడే చెప్పారు. అయితే విద్యావంతుల వేదిక, నేను అప్పటికి విద్యావంతుల వేదిక ఒక ప్రధాన రోల్కు రావడం జరిగింది. అయితే అప్పుడున్న నిర్ణయాల ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని ఇమ్మీడియట్లీ మనము విమర్శించలేం. రాగానే ఇప్పుడే పుట్టిన పిల్లగాన్ని ఆవకాయ పచ్చడి పెడితే తింటాడా అనేది ఒక సామెత అంటుండేవాళ్ళు. కాబట్టి మనము విమర్శకు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొంత టైం ఇవ్వాలనేది అప్పటికే చర్చ జరుగుతుండే. నిజానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అటువంటి కోరికలు ఏదైనా ప్రధానమైన డిమాండ్స్ 3 ఉన్నాయో ఆ 3 మీద నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు మాత్రము మన రాష్ట్రంలో నిధులు మన దగ్గరనే ఖర్చు పెట్టడానికైతే అవకాశం దొరికింది. ఓకే. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత. అంతకుముందు ఈ నిధులన్నీ కూడా సీమాంధ్ర ప్రాంతాలకు పోయేటిది. ఇది ఒకటి నెరవేరినట్టే లెక్క. రెండవది నీళ్లు ఉండాలి, నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకురావాలి. ఇవన్నీ మనం రోజు చెప్పే నెర్రలు పట్టిన నేలలోకి నీళ్లు రావాలనే దాని మీద. ఈ నీళ్లను మనము ఏదైనా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు కావాలంటే ఎత్తిపోతారు. దాని మీద ప్రభుత్వము ప్లాన్ చేసింది. కానీ మొదట్లో వాళ్ళు ఏం చేసినారంటే, అప్పుడున్న మనం తెలంగాణ రాగానే ప్రభుత్వాలు చెరువుల పూడికను తీసినారు. మిషన్ భగీరథ పేరుతోటి చెరువులని పూడికలు తీసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మంచి ప్రయోగమే, దీన్ని అభినందించడం కూడా జరిగింది. అది కొంత ఉపయోగకరంగా కూడా ఉండింది. ఆ తర్వాత నీళ్ళ గురించి, లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి వాళ్ళు కొంత ప్రయత్నం చేసినారు, కానీ కావాల్సినంత చేయలేదనేది మనము స్టడీ చేసిన దాని మీద తేలిన విషయం. చాలా ప్రాంతాలకు ఇప్పుడు నల్లగొండ, ఎగువ నల్లగొండ, దేవరకొండ పక్కలనే కృష్ణా రివర్ ఉంటుంది. అప్పటి మాట ఇప్పుడు కూడా పక్కలనే కృష్ణా రివర్ ఉంటుంది, కానీ నీళ్లు మాత్రము లేవు, లేవు. ఇప్పటికీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ నుండి సొరంగం ద్వారా నీళ్లు ఇస్తే నల్లగొండ సస్యశ్యామలం అవుతుంది అనేది ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్న నిర్ణయం. అది శ్రీశైలం నుంచి 2 కెనాళ్ళు, ఒకటి రైట్ కెనాల్ నుంచి లెఫ్ట్ కెనాల్ నుంచి రైట్ బ్యాంక్ కెనాల్కు తెలుగు గంగ పేరుతోటి నీళ్లు కావాలా, ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తోటి నీళ్లు కావాలనేది ప్రపోజల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రైట్ కెనాల్ జరిగింది, వర్క్ ఫినిష్ అయిపోయింది, నీళ్లు మద్రాస్ దాకా పోయినాయి. శ్రీశైలం నీళ్లు మద్రాస్ దాకా ఇచ్చారు తాగడానికి నీళ్లు. కానీ ఇది పూర్తి చేయకుండా, ఎడమగట్టు లెఫ్ట్ కెనాల్ని పూర్తి చేయకుండా ఇప్పటికీ ఇంకా అదే పెండింగ్ దశలోనే ఉన్న పరిస్థితిని మనం ఇప్పటికి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మేము దీంట్లో ఎప్పుడో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉద్యమాలు చేసిన, నీళ్లు కావాలి, శ్రీశైలం పూర్తి చేయాలి, సొరంగం పూర్తి చేయాలని. కానీ ఇప్పటికి 40 ఏళ్ల నుంచి కూడా ఇంకా అది కంప్లీట్ కాని దశ ఉన్నది. అయితే ఈ నీళ్లు రావడం కొరకు ఎవరు ప్రయత్నం చేయలేదు. గోదావరి నీళ్ళ కొరకు కొంత ప్రయత్నాలు ప్రభుత్వం జరిపింది. నిరుద్యోగ సమస్య మీద ఇంకా ప్రధానమైంది ఏదైతే అసలు తెలంగాణ ఉద్యమమే 610 జీవో మీద ఆధారపడి వచ్చింది. ఆ తర్వాత నియామకాల గురించి వచ్చింది, కానీ ఆ నియామకాలు కూడా చేయలేదు. దాని మీద నెరవేరి మనం ఏదైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో తెలంగాణ ఏర్పాటు కావాల్సిన ఈ డిమాండ్స్ని మనము అమలుపరచుకోలేకపోయినాం. ఇక్కడ ఉన్న మన ప్రభుత్వం కానీ ఇక్కడ ఆ కోవలోకి పనిచేయలేదు. అయితే చార్జ్షీట్ తెలంగాణ విద్యావంతుల వేదిక 3 సంవత్సరాల తర్వాత ఒక చార్జ్షీట్ ఫైనల్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మనం ఏం కావాలి అనుకున్నామో ఆ డిమాండ్స్ని తెలంగాణ వచ్చిన తర్వాత 3 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేదు అనేది ఒక చార్జ్షీట్, పబ్లిక్ చార్జ్షీట్ అంటే కోర్టులో కాదు, ప్రజా కోర్టులాగా పబ్లిక్ చార్జ్షీట్ని కూడా ఒకటి వేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనము జయశంకర్ సార్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమం చేయాలని ఇప్పటికీ ఆ కాన్సెప్ట్లో ఉద్యమాలను నిర్వహిస్తుంది. అట్లనే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది ఉద్యమకారులు తమ జీవితాన్ని, తమ సర్వస్వాన్ని పణంగా పెట్టారు.
ఆ ఉద్యమ ఫలాలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఉద్యమ ఫలాలన్నీ ఈ ఉద్యమకారులకు ఎంతో కొంత మేర అందినాయని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు అనేది ప్రశ్న. ఉద్యమకారులు అంటే ఎవరు? ఉద్యమకారులు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడు ఉద్యమకారుడే. నాకు తెలిసి తెలంగాణలో పుట్టిన ప్రతోడు ఆయా స్థాయిని బట్టి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. బాల సంఘంతో, బాల సంతులతోటి, గంగిరెడ్లతోటి, గ్రామంలో రైతులతోటి, మహిళలతోటి, ఉద్యోగులతోటి, వర్తక సంఘంతో, ఆఖరికి అడుక్కు తినే వాళ్ళ సంఘం కూడా ఉద్యమంలో పనిచేసింది. కాబట్టి అందరూ ఉద్యమకారులే. దీంట్లో కొంతమంది నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళకు కొంత ఉపయోగకరంగా పడుతుంది. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మరి కొంతమందికి ఉపయోగం పడింది కూడా. కొంతమంది వాళ్ళకు ఉపయోగపడింది, కొంతమందికి ఉపయోగపడలేదు. చాలామందికి ఉపయోగపడలేదు, చాలామందికి ఏమీ దొరకలేదు. అయితే ఇప్పుడు వాళ్ళకి కొంత గుర్తించి, ఇప్పుడు భారత స్వాతంత్ర పోరాటంలో పనిచేసిన వ్యక్తులకు గుర్తించి వాళ్లకు ఒక పెన్షన్ నిర్ణయం చేసి వాళ్ళని ఒక పెన్షన్దారులుగా ఇచ్చే ఆనవాయితీ ప్రభుత్వ తరపున ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. అట్లాగనే తెలంగాణ పోరాటంలో ఆయా స్థాయిలు బట్టి పోరాడిన వ్యక్తులకు ఏదైనా కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉండే, అది చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఆఖరికి మనం పెట్టింది ఒక ఐడి కార్డు అని ఇచ్చేస్తే వాడు తెలంగాణ పోరాటంలో ఉద్యమంలో పనిచేసిన అనేది ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక గర్వంగా చెప్పుకోవడానికి ఉంటుంది. అదొకటి ప్రభుత్వాల తరపున చేయవలసి ఉండే, అది చేయలేదు, చెయ్యాలి కూడా. వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు కొంత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడన్నా పోయినప్పుడు ప్రోటోకాల్ సిస్టంలో అవకాశం, ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఇస్తే తనకు తానుగా సంతోషంగా ఉంటాడు. అది ఈ ప్రభుత్వంలో జరగలేదు, అది జరగాలని కోరుకుందాం. ఓకే. అట్లనే మీరు మీ ప్రయాణాన్ని రాజకీయాల వైపే మళ్ళించే ప్రయత్నం చేస్తారా ఉద్యోగం అయిపోయిన తర్వాత? అది మనం ఇప్పుడే చెప్పే పరిస్థితి కాదు. నేను ప్రస్తుతం ఉద్యోగస్తుడిగా ఉండడము, అది నేను చాలా ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేయడము, ఆర్థికంగా కూడా చితికిపోవడం జరిగింది. నేను లోన్లు పెట్టుకొని అప్పులు పెట్టి కొనుక్కున్న కార్లు కూడా ఉద్యమం కొరకు పనిచేయడం జరిగింది. అప్పుడు అవన్నీ మనము రోజు తిరగటానికి. అట్లాగే ఆ ఉద్యమం జరిగేటప్పుడు చిట్టీలు వేసుకొని, చిట్టీలు వెత్తుకొని, ఆ డబ్బులే ఖర్చు పెట్టుకొని ప్రతి మీటింగ్కి ఎక్కడో మారుమూల ఆదిలాబాదు, మంచిర్యాల, ఆసిఫాబాదు, మహబూబ్ నగర్, అచ్చంపేట ఇట్లా ప్రాంతాలలో, నల్గొండ జిల్లా, అన్ని జిల్లాలలో మేము తిరగడం జరిగింది. సొంత డబ్బులు అప్పులు చేసి తిరగడం జరిగింది. ఆ అప్పులు తీర్చుకోవడానికి కూడా మాకు ఇప్పటికీ ఇంకా ఆ అప్పులు తీరలేదు, ఆ అప్పులలో మిగిలిపోవడం జరిగింది. ఇది వాటిని మెల్లమెల్లగా తీర్చుకునే అవకాశం ఉన్నది. ఈ స్థితిలో మనము రాజకీయాల గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. ఉద్యోగం అనంతరము ఎటు ఉంటుందో చూడాలి. అది ఎందుకంటే రాజకీయాలంటే ప్రతి ఒక్కరికి రాజకీయాలతోటి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే భారత పార్లమెంటరీ విధానంలో ఎవరికో ఒకరికి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఓటు వేసేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటారు కదా. సామాన్య జనము ఏదో వేరే విధంగా డబ్బులు ఇస్తే పోతారో ఎవడని అనుకుంటారు, కానీ వాళ్ళకు ఒక రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ రాజకీయ పరిజ్ఞానంతో రాజకీయ ఆలోచన కూడా ఉంటుంది. ఆ రాజకీయ ఆలోచన ప్రకారమే మనం కూడా వెళ్లాల్సింది ఉంటుంది. ఏదేమైనా మనం ఈ భూమి మీద పుట్టినాం కాబట్టి ఈ దేశంలో ఈ గడ్డల తెలంగాణ గడ్డకు ఒక త్యాగాల గుర్తింపు ఉన్నది, త్యాగాల జీవితం ఉన్నది. తెలంగాణలో పుట్టిన వాళ్ళు 80% పీపుల్ దోపిడీ ఆలోచన ఉన్న వాళ్ళు, బూర్జువాలు వదిలిపెట్టేసుకుంటే 80% పీపుల్ తనకు తాను సెల్ఫిష్ కాకుండా, స్వలాభం కొరకు కాకుండా ఇతరుల కొరకు ఉపయోగపడే జ్ఞానమే ఉంటుంది వాళ్ళ ఆలోచనలో మొత్తం కూడా. అలాంటి వ్యక్తిత్వమే మనకు ఉన్నది. మనం కూడా ఒకరికి ఉపయోగపడడం అనేది సహజ లక్షణం. తెలంగాణలో పుట్టినోడిగా మన బాధ్యత, మన లక్షణం. అప్పుడు అది రాజకీయంగా ఉన్నట్టే కదా. ఒకరికి ఉపయోగపడడానికి తన పనులు తన స్వలాభం లేకుండా ఇంకొకరికి సామాజిక బాధ్యతల్లో నిర్వర్తిస్తున్నామంటే అది రాజకీయ చైతన్యంతో కూడినటువంటి రాజకీయ నిర్ణయం. థ్యాంక్ యూ అన్న, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ జీవితంలో జరిగినటువంటి ఉద్యమ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ చరణ్.